వెల్కమ్ టు ఎన్సీయూ లోకల్ న్యూస్. ఈరోజు మేము తీయబోవడానికి వీడియో కారణం ఏంటంటే, నల్లచెరువు బుకింగ్లో, రైల్వే స్టేషన్ బుకింగ్లో ఒక నిరుపేద కుటుంబం ఇద్దరు పిల్లలతో ఒక తల్లి ఇక్కడ ఉండిపోయింది. ఇది ఇక్కడ ఉండి 4 రోజులు 5 రోజులు అయిపోయిందంట. ఇటుగా వస్తున్న నల్లచెరువు మండలానికి చెందిన గ్రామస్తులు ఎందుకు ఇక్కడ ఉన్నారు అని ఆరా తీయగా పూర్తి వివరాలు మన ఎన్సీయూ లోకల్ న్యూస్కి తెలియపరచడంతో మనం ఇక్కడికి వచ్చి ఏం జరిగింది అనే దాని మీద తెలుసుకున్నాం. అలాగే ఈ అక్క వాళ్ళ ఊరు వచ్చి కడప జిల్లా గాలివీడు పక్కన అరివీడు అంట. అరివీడు నుండి వచ్చేసారు. వీళ్ళకి ఎవరు లేరు. అక్కకి బాగలేని సమయం నుండి ఇక్కడే ఉండిపోయారంట. ఇక్కడికి వచ్చి ఎక్కడ ఏమి అనేది తెలుసుకున్నాం. ఈ చిన్న పాపని స్వచ్ఛంద సంస్థ వాళ్ళు ఎవరైనా వచ్చి తీసుకెళ్ళి స్కూల్లో జాయిన్ చేపిస్తే అక్కడ వదిలి నేను హ్యాపీగా ఉంటానని ఈ తల్లి చెప్తున్నారు. ఆ తల్లి కూడా కన్నీళ్ళు పెట్టుకుంటూ ఏడుస్తూ మనకైతే దుఃఖం కలుగుతుంది. ఎందుకంటే ఆ చిన్న పిల్లల్ని వేసుకొని అమ్మ పడుతున్న బాధలు అయితే కనుక మనం చూడలేని పరిస్థితి. అందుకే స్వచ్ఛంద సంస్థ వాళ్ళు ఎవరైనా కానీ ఆదుకొని వీళ్ళని ఆదుకోవాలని కోరుతూ, అలాగే వీళ్ళ మొబైల్ నెంబర్ కూడా మెన్షన్ చేపిస్తాం. మీ మొబైల్ నెంబర్ తెలుసా? చెప్పు, మొబైల్ నెంబర్ చెప్పు. నాకు తెలుసు, మా అమ్మ తెలుసు. ఇక్కడ మొబైల్ నెంబర్ కూడా మెన్షన్ చేస్తా. ఆ మొబైల్ నెంబర్ వాళ్ళనే సంప్రదించండి. వాళ్ళు ఎక్కడుండే అక్కడ, ఎందుకంటే మనం ఎక్కడుంటామని తెలియదు కాబట్టి వీళ్ళు ఇక్కడే ఉంటారు కాబట్టి వాళ్ళ నెంబరే మెన్షన్ చేస్తాం. వాళ్ళకే సంప్రదించండి. స్వచ్ఛంద సంస్థ వాళ్ళు దయచేసి అర్థం చేసుకొని వీళ్ళని, ఈ చిన్న పాపని ఆదుకోవాలని, ఆ చిన్న పాపం చదివించాలని, అలాగే ఈ అబ్బాయి కూడా చదువుకుంటాను అంటే ఈ అబ్బాయిని కూడా స్వచ్ఛంద సంస్థ వాళ్ళు తీసుకెళ్ళి చదివించి ఆ అమ్మని కూడా ఒక ఆసరాను కల్పించాలని మనం కోరుతున్నాం.